హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యస్ వరల్డ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసేసుకోండి. నేను వీడియోస్ అలా పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి, అసలు మిస్ అవ్వకుండా ఉంటారు ఏ వీడియోస్ కూడా. సో ఇంకా నోములు కదా అండి, నోములు కాబట్టి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత సెకండ్ డే వచ్చేసి నోములకి ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే నోములకి కొంచెం ముందర అనేటివి అనమాట. సో అవైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం వచ్చేసి ఫస్ట్ తోరణాలు అయితే కట్టుకోవాలండి. తోరణాలు వచ్చేసి క్లియర్గా ఈ వీడియోని వచ్చేసి నేను ఏ విధంగా కట్టుకోవాలి, అలాగే ఎన్ని పూలు కట్టుకోవాలి, అందులో ఏవేవి వేసి కట్టుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో క్లియర్ వీడియో అయితే పెట్టానండి. అది ఒకసారి మీరు చెక్ చేసేయచ్చు. సో ఇలా తోరణాలు అయితే రెడీ చేసుకోవాలి. ఈ తోరణాలు వచ్చేసి ఎవరైతే నోముకుంటారో వాళ్ళు, ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి మేము ముగ్గురం నోముకుంటున్నాం కాబట్టి 3 తోరణాలు అనమాట. ఇంకోటి గౌరమ్మకు వేయాలి ఒక తోరణం అనేది. సో టోటల్గా 4 మా ఇంట్లో కాబట్టి 4 తోరణాలు అయితే రెడీ చేస్తున్నాము. అలాగే గౌరమ్మకి ఏ తోరణం అయితే పెడతామో ఆ తోరణాన్ని తీసుకొని వచ్చి మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ తోరణాన్ని అయితే కట్టాలండి. నెక్స్ట్ పెసర్లు అండి, ఇవి గ్రీన్ పెసర్లు అనమాట. పెసర పొట్టు బ్యాళ్ళు అంటారు కదా, అవి అనమాట. ఇవి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా మనమైతే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉడికించుకున్నాము. ఇవి వచ్చేసి ఇందులో మనము తిరువాత అయితే వేయమండి, ఎందుకంటే దేవుని దగ్గర కాబట్టి తిరువాత వేయకూడదు. నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి జొన్న పేలాలు అనమాట. జొన్న పేలాలను రెడీ చేసేసుకొని అవి మనం మిక్సీలో వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత అవి ఏమవుతాయంటే కొంచెం స్మూతీనెస్గా, కొంచెం పలుకుగా ఇలా తయారవుతుంది. ఇదే అండి, ఇది జొన్న పేలాల పిండి అనమాట. తర్వాత ఒక గిన్నెలో బెల్లం అయితే తీసుకోవాలి. అంటే జొన్న పేలాలకి ఎంత సరిపడుతుందో అంత బెల్లం అనమాట. ఆ బెల్లాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే ఆ బెల్లము పాకం వచ్చేదాకా, అంటే బాగా మరిగించుకోవాలన్నమాట. పాకం వచ్చేదాకా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. బెల్లం అనేది కొంచెం ఉంటలుగా ఉంటుంది కాబట్టి సో మరిగేదాకా అయితే మనం కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం తిక్కగా పాకం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గంటతో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాకం వచ్చేలాగా చేసుకోవాలి. సో ఈ పాకాన్ని తీసుకొని వచ్చి మనం ఏదైతే జొన్న పిండి చేసుకున్నామో, గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పిండిని తీసుకొచ్చి ఈ బెల్లం పాకంలో వేసి మనం బాగా లంప్స్ లేకుండా ఉంటలుగా వస్తుంది కదండి. సో అలా ఉంటలుగా లేకుండా మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులో సారపప్పు, జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొబ్బరి అనమాట. కొబ్బరి ఇష్టపడే వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు, లేకుంటే లేదండి స్కిప్ చేసేయచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఆ పాలపిండిని అంతా కూడా కంప్లీట్గా కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎలా కలుపుతున్నాను అనేది. సో ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొబ్బరి, సారపప్పు, జీడిపప్పు ఇలా గార్నిషింగ్ కోసం అనమాట, మనకు బాగా కనిపించడానికి కోసం అని వేసుకోవాలన్నమాట. ఇలా కప్పులో వేస్తే ఒక షేప్ వస్తుంది. మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. షేప్ అయితే ఇలా వచ్చేసింది. మనం నోముల దగ్గరికి గౌరమ్మని అలాగే వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక కప్పులో పసుపు వేసుకొని దానికి కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదండి, కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మనం గౌరమ్మని అయితే చేసేసుకోవాలండి. గౌరమ్మని ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా రౌండ్గా మనం పసుపు ముద్దను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కొంచెం పైకి వచ్చేలాగా ఒత్తుకుంటే అది గౌరమ్మ అయితే రెడీ అయిపోతుందని ఇలా గౌరమ్మని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమతో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనము అమ్మవారికి అయితే పెట్టాలండి. ఇక్కడైతే నేను పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని అనమాట. వినాయకుడు అయితే చాలా సింపుల్ అండి, జస్ట్ అలా పైకి కోప్ లాగా చేసేస్తే
సరిపోతుంది. సో వినాయకుడిని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. వినాయకుడు చేసిన తర్వాత వినాయకుని కూడా కుంకుమ బొట్టు అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆకు తీసుకొని ఆ ఆకులో గౌరమ్మను అలాగే వినాయకుడిని కూర్చోపెట్టేసుకోవాలి. కూర్చోబెట్టుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది తీసుకోవాలండి. బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చేసి పెట్టుకున్న వినాయకుడిని అలా గౌరమ్మ సేఫ్గా ఉంటారని బాక్స్ సెట్లో చేసేసినాం. అలాగే ఇంకా మేము రెడీ అయిపోయినామండి. ఇక్కడ నుంచి మేము ఆటోలో వెళ్తున్నాము టెంపుల్ కోసం. పాపనే వచ్చే ముందు కంటే మనం ముందే వెళ్ళి మనమైతే మన పనులు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే నోములు హడావిడిగా అయిపోతాయి కాబట్టి. సో అందుకోసమని పాపనే వచ్చే ముందే మనం రెడీగా ఉండాలి. కొంచెం పసుపు అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా మనం ఏ ప్లేస్లో అయితే నోములు చేసుకుంటామో ఆ ప్లేస్ అంతా కూడా పసుపుతో అలుక్కోవాలి. తర్వాత ముగ్గు తీసుకొని ముగ్గుతో ముగ్గు వేయాలన్నమాట. సో ఈ విధంగా 4 సైడ్స్ అనేది మనము గీతలు వేసుకొని లోపల అనేది ముగ్గేసుకోవాలన్నమాట. ముగ్గు అయితే రెడీగా వేసేసుకున్నామండి. ముగ్గు వేసిన తర్వాత మనము ఒక విస్తరాకునైతే వేసుకోవాలండి. విస్తరాకునైతే పెట్టాలి. విస్తరాకుని పెట్టిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం అయితే తీసుకొని సో కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఆ ప్లేస్లో వినాయకుడిని అలాగే గౌరమ్మని కూర్చోపెట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా అనేది స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆకును ఇందాక తీసుకున్నాం కదండి. సో ఆ ఆకు అనమాట. బాక్స్లోంచి ఆ ఆకును తీసుకొని తర్వాత పెట్టేసి ఆకులు రెండు ఆకులు అయితే పెట్టాలండి. 2 ఆకులు పెట్టేసి దానిపైన గౌరమ్మని అలాగే వినాయకుడిని కూర్చోపెట్టేసుకొని తర్వాత పత్తి ఒత్తి గౌరమ్మకి సపరేట్గా వేయాలి. అలాగే వినాయకుడికి కూడా సపరేట్గా వేయాలన్నమాట పత్తి ఒత్తి అనేది. తర్వాత మనం పూలు తీసుకొని వచ్చి ఒక మాల వచ్చేసి గౌరమ్మకి అలాగే ఇంకో మాల వచ్చేసి వినాయకునికి అయితే వేయాలి. మేమైతే కొంచెం పెద్దగా అల్లేసి ఇద్దరికి ఒకేసారి వేసేసామన్నమాట. తర్వాత కొంచెం మనం 2 ఆకులు తాంబూలం పెట్టాలి కాబట్టి గౌరమ్మకి అలాగే వినాయకునికి తాంబూలం అయితే పెట్టేస్తున్నాం. తాంబూలంలో ఏముందంటే 2 ఆకులు, బెల్లము, కొబ్బెర అలాగే పండ్లు అనమాట. వినాయకునికి గౌరమ్మకి ఇద్దరికి తాంబూలం అయితే పెట్టేశాము. ఒక బాక్స్లో ఇందాక మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి పేలపిండి ముద్దలు, అవే ఇవే అనమాట. తర్వాత పాయసం అనేది ప్రిపేర్ చేసాము. పాయసం కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం గుగ్గిళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. అవన్నీ కూడా బాక్స్లో పెట్టేసుకోవాలి. అలాగే దేవుడి ముందర మనము దీపాలు అయితే పెట్టాలి కాబట్టి సో దీపాలను రెండిట్లో ఆయిల్ వేసేసుకొని ఒత్తులు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ఏవైతే పేలాలు చేసేసుకున్నామో జొన్న పేలాలు, ఆ జొన్న పేలాలు కూడా ఒక కప్పులో పెట్టేసుకోవాలండి దేవుని ముందర. అలాగే సన్నవార్చ సెట్ అనమాట. సన్నవార్చ సెట్లో రెండిట్లో అంటే మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి రెండిట్లో గ్లాసులలో వాటర్ వేసి పెడుతున్నాము. సో ఎవరైతే చేస్తున్నారో సన్నవార్చ సెట్ కంపల్సరీ ఉండాలి. సో అందులో ముందుగానే వాటర్ వేసి పెట్టుకోవాలి. అలాగే 2 దూదులు అయితే తీసుకోవాలండి. దానికి కొంచెం వాటర్ అద్ది తర్వాత ఒక దానికి పసుపు ఇంకో దానికి కుంకుమ అయితే పెట్టాలి. అవి 2 కూడా గౌరమ్మ దగ్గర అయితే పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోరణాలు, ఈ తోరణాలు కూడా గౌరమ్మ దగ్గర అయితే పెట్టేయాలి. ఒక చెంబులో వాటర్ పోసుకొని తర్వాత దానికి గంధాన్ని చుట్టుపక్కల అంతా కూడా చెంబుకు చుట్టుపక్కల అంతా కూడా గంధాన్ని పూసి దానికి కుంకుమ పెట్టి ఇలా కలశంలా చేసుకోవాలండి. ఆ కలశంలో వచ్చేసి పసుపు, కుంకుమ, గంధము అలాగే అక్షింతలు కొన్ని పూలైతే వేసి పెట్టేసుకోవాలండి. సో బాపనయ్య చెప్పేటప్పుడు చెప్తాడనమాట. అందుకోసమని ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోవాలి. అలాగే మనము విడి పూలు, గరిక, ఉత్తరేణి పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. బాపనయ్య వచ్చే లోపల ఇవన్నీ సిద్ధం చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. కలశాన్ని ఇవన్నీ కూడా సిద్ధం చేసేసి పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మీకు ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే సో మనం పూలైతే విడి పూలైతే పెడుతున్నాం కదా. సో చెండు పువ్వు అనేది మనము చెండు పువ్వు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేస్తే అందులో నలుపులు అయితే రావండి. సో నలుపులు వచ్చేటివి దేవుడికి అసలే పెట్టకూడదు అనమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా చేస్తున్నారంటే చూసుకోండి, నలుపులు అయితే పెట్టకూడదు. నలుపులు పెట్టకుండా ఇలా ఒక టిప్ అయితే మీకు ఫాలో అవ్వచ్చు. తర్వాత బాపనయ్య వచ్చే లోపల మనమైతే దీపాలను అయితే వెలిగించేసేసుకోవాలి. రెడీగా సెట్ చేసి పెట్టుకున్నామంటే మనకైతే ఏ టెన్షన్ అయితే ఉండదు.
అలాగే ఒక టెంకాయ కూడా మనం దేవుడి పక్కనే పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం దూదినైతే తీసుకొని, కాటన్ని తీసుకొని, కడ్డీ ఒత్తులు అంటారండి. కడ్డీ ఒత్తులు చాలా ఇంపార్టెంట్ అనమాట, అసలే మర్చిపోకూడదు. ఈ కడ్డీ ఒత్తులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఈ కొంచెం దూదిని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ మనం పొయ్యాలండి. ఆయిల్ పూసిన తర్వాత ఊదిబత్తులు అయితే ఉంటాయి కదా, ఆ ఊదిబత్తులకి పైన అయితే మనము పైన అంటేలాగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. సో ఈ విధంగా అయితే మనం పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా తిప్పేసి పెట్టుకున్నామంటే కడ్డీ ఒత్తులు అనేటివి రెడీ అవుతాయి అన్నమాట. సో కడ్డీ ఒత్తులు నిలబడాలంటే ఇలా ఆయిల్ అయితే కంపల్సరీగా అద్దేసి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే కడ్డీ ఒత్తులు అయితే రెడీ అయిపోతాయండి. సో బాబుని వచ్చే లోపల ఇవన్నీ రెడీ అయితే చేసేసి పెట్టేసుకోవాలి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఎందుకంటే ఇది ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్లో పార్ట్ 1 అనమాట, ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది. సో ఇలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. మనం మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.